బాబుగారు, తమరి జంట చూడముచ్చటగా ఉంది. నీకు హెల్ప్ చేసి నా నెత్తి మీదకి తెచ్చుకోమంటావా, లేక నీతో పాటు నన్ను కూడా రోడ్డును పడమంటావా? సారీ రామ్, లేట్ అయ్యానా? పర్వాలేదు, కలుద్దామన్నావు, ఎందుకు? ఏదో ఊరికెళ్ళొచ్చారట కదా, విశేషాలు తెలుసుకుందామని. ఓ అదా, మేడం గారు అక్కడ ల్యాండ్ కొనాలనుకున్నారు, నచ్చింది కూడా, డీల్ సెటిల్ అయింది. ఏం నచ్చింది, ఏం డీల్ సెటిల్ అయింది? చెప్పాను కదా, ల్యాండ్ ఓకే అయింది. ఓ, అంటే ట్రిప్ హ్యాపీనే అన్నమాట. అంటే మీ గాయత్రి మేడం చాలా ఎఫిషియెంట్, సెన్సిటివ్ కూడా కదూ? అవును. మరి తన మీద నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఎందుకు? ఊరికే, బాడీ గార్డ్వి కదా, చెప్పరాదు? గాయత్రి మేడం గురించి ఒకే ఒక్క మాట చెప్పాలంటే, తను ఓ దేవత. కానీ ఏం లాభం, దేవుడు లేని దేవత. అదే భర్తకి దూరమైన ఆడది కదా అని. అవును. అవును, రంగారావు గారు జానకమ్మ గారు కూడా మీ మేడంకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారని విన్నాను. అవును. మరి చేసుకోవచ్చు కదా, మీ మేడం ఎందుకు చేసుకోవట్లేదు? ధైర్యం చేయలేకే అనుకుంటాను. అంటే అదే, అన్నీ అర్థం చేసుకొని బన్నీకి తండ్రి ప్రేమని పంచగలిగే మగాడు దొరకడేమో అని కాబోలు. నిజమే, ఎవడో ముక్కు మొహం తెలియనివాడు గాయత్రీదేవికి భర్త కాగలడేమో, కానీ బన్నీకి మాత్రం తండ్రి కాలేడు. అవును, అదే ఆ పెద్దవాళ్ల బాధ కూడా. అవునవును, ఇప్పుడు మీ మేడం ఉన్న పరిస్థితిని బట్టి ఎవడో పరాయివాడికి బదులు బాగా తెలిసినవాడైతే బెటర్, నీలాగా. అవును, ఎవరిదాకా నువ్వు ఎందుకు, నువ్వే ఎందుకు చేసుకోకూడదు? కళ్యాణ్, ఏమంటున్నావు నువ్వు? తప్పే ఉంది రామ్, గాయత్రి ప్రాణాలు కాపాడినవాడివి, బన్నీని ప్రేమగా చూసుకునేవాడివి, ఆ ఇంట్లో అందరి మీద అభిమానం చూపించేవాడివి. నీకన్నా అర్థం చేసుకునే మగాడు నీ మేడంకి దొరుకుతాడా? ఆపు కళ్యాణ్, నేను నా గురించి అంత తెలిసి కూడా అర్చన, నా అర్చన ఇంకా ఇక్కడే ఉంది. నా ఆఖరి శ్వాస దాకా నాతోనే ఉంటుంది. ఇలాంటి ఆలోచన తప్పు కళ్యాణ్, ఇంకెప్పుడు చేయకు ప్లీజ్. ఏ, ఎందుకు తప్పు? ఎన్నాళ్ళ నువ్వు ఒంటరిగా ఉంటావు, జీవితంలో సెటిల్ అవ్వడం మంచిదే కదా. కళ్యాణ్, నువ్వు నీ ఫ్రెండ్ని కాబట్టే చెప్తున్నాను, అర్థం చేసుకో. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే ఎక్కడున్న అర్చన కూడా సంతోషిస్తుంది. వద్దు కళ్యాణ్, నాకు అలాంటి ఆలోచన లేదు, అలాంటి అవసరం కూడా లేదు. నీకు అవసరం లేదు, కానీ బన్నీకి తండ్రి అవసరం ఉంది, మీ మేడంకి ఒక తోడు అవసరం ఉంది, ఆ కుటుంబానికి ఒక అండ అవసరం ఉంది. నీలాంటి భర్త దొరికితే మూడైన గాయత్రి జీవితంలో మళ్ళీ వసంతం చిగురుస్తుంది. కళ్యాణ్, అవును, నీకోసం కాదు, నువ్వు ఎంతగానో అభిమానించే దేవత ఆ గాయత్రీదేవి కోసమే అనుకో. ఆలోచించురా. అది కాదు కళ్యాణ్. వద్దు, ఇంకేం చెప్పద్దు. బాడీగార్డ్గా ఆమె ప్రాణాల్ని కాపాడినవాడివి,
భర్తగా మారి సరికొత్త జీవితాన్ని ఇవ్వు. సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వు. బోసిపోయిన ఆ నుదుటన సింధూరాన్ని దిద్ది సౌభాగ్యాన్ని ఇవ్వు రామ్. ప్లీజ్ రామ్. నా మాట విను, ఒప్పుకో. నా సంగతి సరే, ఆవిడకి ఆ అభిప్రాయం ఉండాలి కదా. నువ్వు అంటే చాలు రామ్. గాయత్రిని ఒప్పించే బాధ్యత నాది. కళ్యాణ్, అది వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావు, అంతే అంతే. అది కాదు. బన్నీ, నా బంగారు కొండ కాదు, కొంచెం తిన్నానా? నాకొద్దు, నేను తినంటే తినను అంతే. అది కాదురా, నా మాట వినమ్మా. నేను వినను, తినను. మీ అందరితో దోస్తి కట్టి. ఆ, బన్నీ, బన్నీ, నేనెవరి మాట వినను, ఏం తినను. బన్నీ, నేనెవరి మాట వినను, నేనెవరి మాట వినను. బన్నీ, ఏమైంది నాన్న? బోరు కొడుతుంది. క్రికెట్ ఆడుకుందామంటే ఎవరూ లేరు. నీకేమో కాళ్ళు నొప్పులు, నానమ్మకేమో కీళ్ళు నొప్పులు. ఓరి బడవా, మేం ముసలోళం అయిపోయాం కదరా. మరందుకే రాము ఉంటే నాతో ఎంత చక్కగా ఆడేవాడు. రాముని పిలవండి, నాకు రామునే కావాలి. బన్నీ, మారం చేయకురా. నేనేం ఆరాం చేయడం లేదు, నిజంగానే చెప్తున్నా. నాకు రాము కావాలి. ఐ వాంట్ రాము, దట్స్ ఆల్. నేనెవరి మాట వినను, అంతే. ఏమిటండి వీడు 24 గంటలు రాము రాము అని కలవరిస్తున్నాడు? జానకి, వీడికి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలి? రాము కావాలి, ఇక్కడే ఉండాలి అంటే ఎలా సాధ్యం? తనేమైనా తోలుబొమ్మ? ఇంత జరిగాక కూడా ఇక్కడే ఎలా ఉంటాడు? పెద్దయ్య గారు, మీరు ఏమీ అనుకోనంటే రాము ఇక్కడే ఉండే మార్గం నేను చెప్తాను. రాము ఇక్కడ ఉండడమా? అదెలా సాధ్యమయ్యా? అవుతుందండి, మీరు తలుచుకుంటే. అంటే అదే, గాయత్రి గారికి మీరు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా. అయితే గాయత్రి గారిని రాముకిచ్చి పెళ్లి చేస్తే. ఏమంటున్నావయ్యా? గాయత్రికి రాముకా? తప్పే ఉందండి, ఆలోచించండి. రాముకి ఏం తక్కువ? చదువు ఉంది, సంస్కారం ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది. వీటన్నిటిని మించి మేడం మీద అభిమానం ఉంది, గౌరవం ఉంది. బన్నీ మీద ప్రేమ ఉంది, అపేక్ష ఉంది. డ్రైవర్గా మీ ఇంటికొచ్చాడు, బాడీగార్డ్గా మీ ఇంటి కోడలికి బాసటగా నిలిచాడు. మీకోసం, మీ మనవడి క్షేమం కోసం తన ప్రాణాలకు కూడా తెగించాడు. ఇన్ని అర్హతలున్న రాము కంటే యోగ్యుడైన భర్తని మీరు మేడంకి తేగలరా? ఎవరో తెలియని మొగాడి కంటే అన్నీ తెలిసిన రాము అయితే మంచిదని నా అభిప్రాయం. ఆలోచించండి పెద్దయ్య గారు. జానకి, మేనేజర్ చెప్పింది నిజమేనండి, ముమ్మాటికి నిజమేనండి.
ఎవరిది ఎవరిది ఇలే ఏమంటుంటే ఎందుకు? ఎందుకేటి ఈ పార్క్ లో బెంచి నాదే. నీదేంటి? నాదే లే ముందు లేమ్మంటుంటే లే. అమ్మా నా బెంచికే పోటీ కొత్తవా? తోలు తీస్తా పో. అమ్మా పగలంతా ఆడుకుని రాత్రి బెంచ్ మీద తొంగుంటే స్వర్గం స్వర్గం. చూడరా అటు చూడు. పట్టుకోరదండి పట్టుకో. ఆగు 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 పట్టుకోరా. పరిగెత్తు పరిగెత్తురా. పరిగెత్తురా. ఆగు ఆగవే ఆగు.
అటుపై చూద్దాం పదరా. రా. ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పింది రైట్, కరెక్ట్. లే సూర్య, కరెక్ట్, నేను చెప్తున్నాను కదా. ఇదిగో ఇలా అయితే నేను తినిపించనంతే. అమ్మో అలాగే. కాక మరేంటి, ఫోన్లు కదా అని చిలకలు కట్టి నోటికి అందిస్తుంటే ఏం చేశానంట? సిగ్గు లేకపోతే సరే. ఆ! వదలండి ప్లీజ్. చిలక తినిపిస్తేనే అయితే ఇది కూడా ఊహు. మొండి పెంకి. వెవ్వి వెవ్వి వెవ్వి. నఖక్షతాలు దంతక్షతాలు శృంగారంలో భాగమే అన్నారు శ్రీమతి. ఛీ! సూర్య, నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. మీలాంటి మంచి భర్త దొరికినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. ఆలు మగలు అపార్థాలతో రోజు ఘర్షణ పడితే జీవితం నరకం అనిపిస్తుంది. అర్థం చేసుకొని ఒకరికొకరుగా బతికితే అదే జీవితం స్వర్గంగా మారుతుంది. అందుకే కాబోలు స్వర్గం నరకం అనేవి ఎక్కడో లేవు, అవి మనం సృష్టించుకున్నవే అని. నిజం చెప్పావు సూర్య. పద. ఎక్కడికి? స్వర్గారోహణకి. కలిసే ప్రయాణం చేద్దాం.